హాయ్ అండి. నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో సొరకాయతో సర్వపిండిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. నాకైతే ఫేవరెట్ ఇది. మీలో ఎంతమందికి ఈ సర్వపిండి తెలుసు కింద కామెంట్ చేయండి. మరి మనం టీ తాగేటప్పుడైనా, ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే దీని టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకెప్పుడైనా సొరకాయ మిగిలితే కర్రీ వండగా ఇదే చేస్తానండి. అంత ఇష్టం అనమాట మా ఇంట్లో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. మనం ఏ పిండి తీసుకున్నా ముందు జల్లించి తీసుకోవాలండి. తర్వాత ఒక కప్పు సొరకాయ తురుమును కూడా వేసుకోవాలి. దీనిలో ఉన్న గింజల్ని మధ్యలో ఉండే మెత్తటి పార్ట్‌ని తీసేసి ఇలా పైన ఉండేదాన్ని ఇలా సన్నగా తురుముకొని దీనిలో వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పుని వేయించుకొని బద్దలుగా చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని, అర టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక రెబ్బ కరివేపాకుని సన్నగా తరిగి దీనిలో వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేశాను. తర్వాత రుచికి సరిపడా సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒకసారి పూర్తిగా కలిసిన తర్వాత నీళ్ళు అవసరమైతే ఒక 2, 3 స్పూన్ల వరకు వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి పెట్టుకోవాలి. మరి చపాతీ పిండిలా కాకుండా ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక మందపాటి కడాయిని తీసుకోవాలండి. దీనికి మందంగా ఉంటేనే బావుంటుంది. కొన్ని కొన్ని వంటలకి ఈ అల్యూమినియం పాత్రలే చాలా బావుంటాయి స్టీల్ పాత్రల కన్నా. ఇలా మందంగా ఉన్న పాత్ర తీసుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పూర్తిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఇలా చుట్టూరు అప్లై చేసుకోవాలి. మరి ఎక్కువ మందంగా ఉండకూడదండి. పల్చగా ఉంటేనే త్వరగా ఉడుకుతుంది. చాలా బావుంటుంది. ఇలా పూర్తిగా రౌండ్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మధ్యలో ఇలా చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి. దీనిలో ఆయిల్ వేసుకుంటే మనం లోపల వరకు బాగా వేగుతుంది. ఇలా మొత్తం అన్నిటిలో ఇలా ఆయిల్ పోసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ కడాయిని దీని మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే దీన్ని ఉడికించుకోవాలండి. అలా ఉడికిస్తేనే లోపల వరకు చక్కగా వేగుతుంది. ఇది ఉడికింది లేనిది మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారినాక తింటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత చక్కగా కాలిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.